వినిపిస్తుందా? అమ్మ హరి ఓం అమ్మ. హరి. ఇది కొంచెం జూమ్ అది మారింది అందుకని మళ్ళీ అందులో వస్తారేమో. మొహం ఇదిగో మాత్ మొహం ఇంత ఉంటుంది, నీ మొహం ఇంత ఉంటుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. మీదలేమ్మా. స్కందా, ఇది చూడు ఒకసారి. మ్యూట్ లో పెట్టుకోరా. ఎవరో మాటలు వినిపిస్తున్నాయి. నేను కట్ చేసుకుంటా స్కంద, లాస్ట్ టైం లాగా ఇక నువ్వు ఇలా చేసావంటే. శ్రావ్య గారు మ్యూట్ లో పెట్టారు. ధ్యాన శ్లోకం చదువుతారా? నేను చదువుతానమ్మా. ఉమ్. ధ్యానం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురతారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలాం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరా అంబికాం. ధ్యానం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్వేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాంబాం పీతవస్త్రాం కరికలితలస లసద్భి కరకలిత లసద్దేమ పద్మాంబరాంగీం करकलितलसद्मेम पद्मांबरांगीं सर्वालंकारयुक्तां सकलमभियुधां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्प्रत्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां समन्दहसिते सचरचापपासाङ्कुशां अशेषजनमोहिनीं अरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुरां जपविदो स्मरेदम्बिकां. हरि ओम्. లాస్ట్ వీక్ ఎక్కడి వరకు చెప్పాను నేను, గుర్తుందా? ఆ, 62 ఒక్క నిమిషం. నామం చెప్పండి. ధ్యానధ్యా ధ్యానధ్యాతృధ్యేయరూప ధర్మాధర్మ వివర్జిత. అక్కడి వరకు అయింది కదా. దాని తర్వాత కూడా అయిందా? విశ్వరూప విశ్వరూప జాగరణి. జాగరణి స్వపంతి తైజసాత్మిక. స్వపంతి తైజసాత్మిక అయిందా? ఆ, విశ్వరూప జాగరణి అని చెప్పినట్టు గుర్తున్నాను. ఆ విశ్వరూప జాగరణి స్వపంతి తైజసాత్మిక.
విశ్వరూప జాగరణి గుర్తుందా? ఎవరైనా చెప్పగలుగుతారా ఏం చెప్పాను అది? అమ్మవారు విశ్వమంతా ఉన్నారని, జాగరణి ఉమ్, మన లోపల ఉన్నదాన్ని జాగృతం చేసుకోవాలి. ఉమ్. అంటే విశ్వరూప, విశ్వంలో ఏదైతే ఉందో గోచరమవుతూ ఉందో గోచరాత్మకం అని. అంటే మనకి ఒక్కోసారి కొన్ని మనం చూడగలుగుతాం, కొన్ని చూడలేకపోతాం. చూడలేకపోయినంత మాత్రాన అది లేదు అని మనం చెప్పలేం. అది కూడా ఏంటంటే ఏదైతే మనకి బయట ఉందో స్థూల రూపంలో విశ్వంలో అది మన లోపల సూక్ష్మంలో కూడా ఉంటుంది. అంటే ఏంటి, బయట ఉన్న పంచభూతాలు మనలో ఉన్నాయి. బయట ఉండే ఏదైతే సమస్త జ్ఞానం బయట ఉందో అదంతా కూడా మన లోపల సూక్ష్మ రూపంలో ఉంటుంది. ఎలా అంటే మనం ఇప్పుడు గూగుల్లో చూస్తే బయట ఏదైతే జ్ఞానం ఉందో మన లోపల తెరవగానే ఎలా వస్తుంది, అంతకంటే కూడా ఎక్కువ జ్ఞానం మన లోపల ఉంది. అది సూక్ష్మ రూపంలో ఉంది. అది ఎప్పుడు మనకి తెలుస్తుంది అంటే మనం ఎప్పుడు సాధన చేస్తూ ఉంటామో అప్పుడు మన లోపల మన ఆత్మస్వరూపం మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. దాన్ని మనం ఏమంటామంటే మనకి ఆ స్థూల సూక్ష్మ కారణ శరీరాలతోటి వ్యాపించి ఉంది. స్థూల శరీరం అంటే మన బయటికి కనిపిస్తూ ఉంటుంది మన శరీరం, చర్మము ఇట్లా ఇవంతా. కానీ ఆ లోపల సూక్ష్మ భూమికలు ఉంటాయి అన్నమాట. అంటే మన లోపల ఆ లోపలికి వెళ్ళే కొద్ది మన మనస్సు ఇవన్నీ కూడా సూక్ష్మ రూపంలో ఉంటాయి. కారణ శరీరం అంటే మనం దేనికైతే వచ్చామో, ఏది సాధించడానికి వచ్చామో అది కారణం అన్నమాట. అంటే కొంతమందిని మనం చెప్పుకుంటూ ఉంటాం కారణ శరీరులు వీళ్ళు, ఆ కారణ జన్ములు అని. అంటే కొంతమంది తెలుసుకోగలుగుతారు నేను ఎందుకు వచ్చాను అని, పర్పస్ తెలుసుకుని అది చేయగలుగుతారు అనమాట. కొంతమందికి ఏంటంటే అలా గడిచిపోతూ ఉంటుంది అంతే. అది స్థూల సూక్ష్మం. కారణ శరీరంలో ఉన్నప్పుడు మనకి ఆ జన్మకి మనకి ఎందుకు వచ్చాము అనేది ఆ సార్థకత అనేది వస్తుంది. అది జాగరణి, విశ్వరూప జాగరణి. జాగరణి అంటే మన లోపల ఏదైతే మన ఉందో ఆ జాగృత అవస్థ అనమాట. ఆ లోపల మేల్కోవటం. అప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం. అప్పుడు ఏమవుతుంది, లోపల ఉన్న చైతన్యం లోపల నుంచి బయట వరకు కూడా వ్యాపిస్తుంది అనమాట. అది మనకి ఆ లోపల జాగృతం అవటం అన్నమాట. ఆ లోపల జాగృతం అవుతే ఏదైనా కూడా చేయగలిగేంత శక్తి వస్తుంది. మనకు ఆత్మ జాగరణ అంటాం అనమాట. అలానే చైతన్యం ఎప్పుడైతే అది వస్తుందో ఆ చైతన్యం అనేది లోపల ఉంటుంది. స్వపంతి తైజసాత్మిక. స్వపంతి అంటే మన నిద్రలో ఉన్నప్పుడు ఏమవుతుంది, నిద్రలో ఉన్నప్పుడు కళలు వస్తూ ఉంటాయి. అదే స్వపంతి. ఆ కళలు కంటున్న స్థితి అన్నమాట. అది స్వపంతి. అది మన మనకి వచ్చిన కళలు ఎలా అనిపిస్తాయి, నిజంగానే మనం అనుభవిస్తున్నామా అని అనిపిస్తూ ఉంటుంది కదా ఒక్కొక్కసారి. ఇంకా ఒక్కోసారి ఏదైనా పీడకలలు లాంటివి వస్తే ఆ మెలకు వచ్చిన అమ్మయ్య ఇది కళ అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా. అంటే ఆ స్వప్నావస్థ అన్నమాట. ఆ స్వప్నావస్థలో కూడా చైతన్యం ఉంటుంది. మనం నిజంగానే అనుభవించేసాము అన్న అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆ ఎర్రగోడ మీద రెడ్ కలర్ వాల్ మీద లైటింగ్ పెడితే ఎలా కనిపిస్తుంది, రెడ్ కలర్ లో కనిపిస్తుంది. అదే వైట్ మీద కనిపిస్తే బ్లూ కలర్ మీద గోడ మీద అలా ఉంటే ఆ ఆ లైటింగ్ మనకి బ్లూ కలర్ లో కనిపిస్తుంది. అలానే ఆ మనకి లోపల స్వప్నావస్థలో కూడా మనకి ఏ కళ వస్తే ఆ కళలో నిజంగా జరిగిపోయిందేమో అన్న ఆ చైతన్యం అలా పనిచేస్తూ ఉంటుంది అనమాట. అంటే మన మెలకువలో ఉన్నప్పుడు చైతన్యం ఉంది, పడుకున్నప్పుడు కూడా చైతన్యం ఉంది. మన మనసు పనిచేస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మనకేంటి, ఆ స్వప్నంలో కలిగే స్థితులు కూడా నిజంగా మనసుతోటి అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. అది కలలాగా అక్కడ అయిపోతూ ఉంటుంది. సుప్త, సుప్త ప్రాజ్ఞాత్మిక.
ఇందాక మనం చెప్పుకునే ఏంటిది స్వపంతి తైజసాత్మిక. స్వపంతి అంటే కళలు, తైజసాత్మిక అంటే మనకు ఉండే ఆ చైతన్యం, స్వప్నావస్థలో ఉండే చైతన్యం అన్నమాట. సుప్త ప్రాజ్ఞాత్మిక. సుప్త అంటే ఇక్కడ గాఢ నిద్ర అన్నమాట. దాన్ని మనం ఏమంటాం అంటే సుషుప్తి అంటాం. జాగ్రత్త, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. జాగ్రత్త అంటే మనం మెలకుగా ఉన్న ఇది అన్నమాట. మనం రోజంతా మెలకుగా ఉంటాం కదా, అంటే కళ్ళు తెరుచుకుని గమనించే స్థితి అన్నమాట. స్వప్నావస్థేమో నిద్రలో వచ్చే కళల్లో అనుభవించే స్థితి. సుషుప్తి అంటే గాఢ నిద్ర, అంటే ఆ గాఢ నిద్రలో మనకి ఏమైందో కూడా మనకేం తెలియదు. ఆ గాఢ నిద్రలో కూడా చైతన్యం ఉంటుంది ఆ లోపల, కానీ మనకు మెలకు వచ్చేసరికి హాయిగా అనిపిస్తుంది. గాఢ నిద్రపోతే, గాఢ నిద్ర లేదనుకోండి, కొంచెం మెలకుగా ఉండి కొంచెం అలా అలా ఉన్నప్పుడు ఆ నిద్ర మనకి తృప్తిగా ఉండదు అనమాట. లేవంగానే ఏదో నిద్రపోయినట్టు అనిపించదు, కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి. ఆ, అలా ఆ ఆ అవస్థ ఉంటుంది అనమాట. అదే గాఢ నిద్రలో ఎలా ఉంటుంది, చైతన్యం ఉంటుంది కానీ మన మనసు పనిచేయదు, శరీరం పనిచేయదు. ఇట్లా ఉంటుంది అనమాట సుషుప్తిలో. అప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే ప్రాణానికి లేచిన తర్వాత హాయిగా అనిపిస్తుంది. అక్కడ మనకి ఏమి గుర్తు కూడా ఉండవు ఆ గాఢ నిద్రలో. జాగ్రత్త అవస్థలో ఏమో శరీరం మనసు రెండు పనిచేస్తూ ఉంటాయి. స్వప్నావస్థలో ఏమో శరీరం పనిచేయదు కానీ మనసు పనిచేస్తూ అది అనుభవిస్తుంది. కానీ సుషుప్తిలో ఏంటంటే అసలు మనకి ఏ స్థితి ఉండదు. ఆ కాసేపు పడుకున్న నిద్ర కూడా మనకి ఏమీ తెలియదు. అంటే మనసు పనిచేయదు అక్కడ, శరీరం పనిచేయదు. మరి ఏమవుతుంది మరి అక్కడ సుషుప్తిలో అంటే మన ఆత్మ పరమాత్మతోటి కలుస్తుంది. అందుకని ఆ కాసేపు మనకి చాలా హాయిగా అనిపిస్తుంది అన్నమాట. అక్కడ ఏంటి, అక్కడ ఏది ఉన్నా కూడా మనం గుర్తు తెచ్చుకోవడానికి ఏమీ ఉండదు. సుషుప్తిలో బుద్ధి ఉండదు, ఏమీ ఉండదు అన్నమాట. ఆ సుషుప్తి అవస్థ మనకి ఎలా ఉంటుందంటే చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకనే మనం ఏదైనా బాగా అలసిపోయాము, బాగా పనిచేస్తాం, అప్పుడు ఏమనిపిస్తుంది మనకి, నిద్రపోయి కాసేపు నిద్రపోవాలి అనిపిస్తుంది. ఆ నిద్ర ఎందుకు అంటే శరీరము మనసు రెండు విశ్రాంతిని కోరుకుంటూ ఉంటాయి అన్నమాట. అప్పుడు మన నిద్రపోయినప్పుడు ఏమవుతుంది, ఒక్కోసారి మీరు చూడండి, శరీరం గాని మనసు గాని బాగా అలసిపోయినప్పుడు నిద్రపోతే గాఢ నిద్ర పడుతుంది. అదే సుషుప్తి అన్నమాట. ఏమీ తెలియదు, అక్కడ కళలు ఉండవు, ఏది ఉండదు. కళలు వచ్చాయంటే అది స్వప్నావస్థ అన్నమాట. అందుకనే సుషుప్తి అనేది చాలా ముఖ్యం. సుషుప్తి అంటే గాఢ నిద్ర, అది చాలా మనిషికి అప్పుడు మాత్రమే ఆ లోపల ఎప్పుడైతే పరమాత్మతో కలిసి ఉంటాడో అప్పుడు ఏమవుతుంది, మనకు లోపల ఒక రకమైన విశ్రాంతి వస్తుంది అన్నమాట. వచ్చి మనం తర్వాత లేచిన తర్వాత కూడా ఆ చైతన్యం మంచిగా పనిచేస్తూ చాలా హాయిగా అనిపిస్తుంది. మరి ఈ మూడు అవస్థలు దాటి ఇంకొక అవస్థ ఉంది ఇక్కడ, సుప్త ప్రాజ్ఞాత్మిక. ఆ సుషుప్తిలోనే మన ప్రజ్ఞ కూడా పనిచేస్తూ ఉంటుంది ఆ లోపల. తర్వాత వచ్చేది ఏంటిది, తుర్య. దాన్ని తురీయావస్థ అంటారు. తుర్య సర్వావస్థ వివర్జిత. ఆ తురీయావస్థలో అంటే సుషుప్తిని కూడా దాటి వెళ్ళిపోయిన ఒక అవస్థ అన్నమాట. ఆ తురీయావస్థలో ఏంటంటే ఏదీ ఉండదు ఇంకా, అన్నిటినీ వదిలేసా, సర్వావస్థ వివర్జిత అంటే అన్నిటినీ వదిలేసేయాలనిపిస్తుంది. అన్నిటినీ వదిలేసి మనసుకి ఏమీ పట్టని స్థితి అన్నమాట తురీయావస్థ. ఆ తురీయావస్థనే మనం సమాధి అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇంకా ఆ ఆత్మ పరమాత్మలో లీనమై ఉండి ఏది కూడా పట్టదు ఆ తురీయావస్థలో ఉన్నప్పుడు. చూడండి, సమాధిలోకి వెళ్ళారు అంటారు కదా యోగులు, ఆ సమాధి అవస్థలో ఏమీ తెలియదు, శరీరం మీద స్పృహ కూడా ఉండదు. అప్పుడు ఏమవుతుంది, ఆ లోపల పంచకోశాలు కానీ ఏవి వాటిని కూడా దాటిపోయిన స్థితి అన్నమాట తురీయ అవస్థ. అప్పుడు ఇంద్రియాలు కూడా అక్కడ లోపలికి వెళ్ళిపోతాయి. వాళ్ళ సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల శబ్దం ఉన్నా తెలియదు, వర్షం పడుతున్నా ఏం జరుగుతున్నా కూడా తెలియదు అన్నమాట. అంటే అక్కడ
ఆ ఇంద్రియాలు అనేవి కూడా పనిచేయడం మానేస్తాయి. ఇంద్రియాలు, పంచకోశాలు వీటన్నిటిని కూడా ఆ, దాటి వెళ్ళిన స్థితి ఆ సమాధిలో. అంటే ఆ సమాధిలో బుద్ధి సమస్థితిలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఏది ఎలా ఉన్నా కూడా ఏది తెలియని స్థితి అన్నమాట. మనం ఆ స్థితికి వెళ్ళగలగాలి. దాన్ని ఏమంటామంటే తురియం లేదా సమాధి స్థితి అంటాం అన్నమాట. అదే తుర్య. ఆ తుర్య ఆ, లో ఆ స్థితిలోకి వచ్చినప్పుడు సర్వావస్థ వివర్జిత, అన్ని అవస్థలు కూడా వదిలిపోతాయి. అది దానికి ఎంతో మనకి సాధన కావాలి. ఆ తురియావస్థలో ఏమవుతుందంటే యోగికి పంచకోశాల్లోంచి వెలుగు, ఆ వెలుగు అంత ఆ ప్రపంచంలోకి అది ప్రకాశిస్తూ ఉంటుంది అనమాట. అందుకని ఎవరైనా సాధకుడు అంటే మనకి ఆ సాధకుల వల్లే ఇంకా ఈ మాత్రం మన భూమి నిలిచి ఉందన్నమాట. వాళ్ళ వెలుగే మనకి బయటికి ప్రసారం అవుతుంది. ఆ వెలుగు ఎవరు? వాళ్ళల్లో ఉన్న వెలుగు, సాధకుల్లో ఉన్న వెలుగు ఎవరు అంటే అమ్మవారి. అమ్మవారి చైతన్యమే అది. అమ్మవారు అమ్మవారి చైతన్యం మనకేంటంటే మన జాగ్రత్త అవస్థలో ఉంది. ఆ జాగ్రత్త స్వప్నావస్థలో, సుషుప్తి అవస్థలో కూడా ఉంది. అదే దాటుకుని తురియానికి వెళ్తే తురియంలో ఏమవుతుందంటే అన్ని రకాల భావాలు, అన్ని రకాల ఇది కూడా అక్కడ విసర్జించబడతాయి. అంటే సర్వావస్థ వివర్జిత అంటే అక్కడ వర్జిత అంటే వదిలేయబడతాయి అన్నమాట. అన్ని రకాల అవస్థల నుంచి కూడా ఆ తురియంలోకి వెళ్ళినప్పుడు ఏది పట్టదు, అన్ని అవస్థలు కూడా దాటిపోయి ఉంటాయి అన్నమాట. అయితే మనకి ఓంకారంలో ఏమున్నాయి? అకార, ఉకార, మకారాలు. ఈ అకార, ఉకార, మకారాలే ఏంటంటే ఈ మూడు అవస్థల్ని తెలియజేస్తాయి. అంటే అకారమేమో జాగ్రత్త అవస్థ, ఉకారమేమో స్వప్న, మకారమేమో సుషుప్తి. అది దాటి వెళ్ళిన తర్వాత తురియ వస్తుంది అనమాట. అంటే ఆ మకారం అది బిందు స్థానంలోకి వెళ్ళినప్పుడు అది ఏమవుతుందంటే అప్పుడు అందులో లయమైపోతే పూర్తిగా అది సమాధి అవస్థ అన్నమాట. దాన్ని మనం ఏమంటామంటే తురీయం అంటాం. ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలి అంటే ఆ ఈ సుషుప్తిలో మనకి ఏంటంటే ఆ మన జ్ఞాపకాలు, కర్మ వాసనలు ఇవన్నీ కూడా లీనమైపోయి నిద్ర నుండి లేవంగానే మళ్ళా అవన్నీ వచ్చి మనకి పట్టుకుంటూ ఉంటాయి అన్నమాట. ఆ టైంలో మాత్రం హాయిగానే ఉంటుంది, కానీ అవన్నీ మళ్ళీ పట్టుకుంటూ ఉంటాయి. మరి అలా పట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే నిరంతరం మనం నామ జపము, సాధన ఇవి చేస్తూ ఉంటేనే మనకి వాటి నుంచి మనం విడిపోగలుగుతాం. అయితే ఉపనిషత్తుల్లో వీటిల్లో అంతా ఈ తురియావస్థ గురించి చాలా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మన మనసు నుంచి విడిపోతామో ఆ విడిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకి లోపల ఆ మనసు పూర్తిగా ఆత్మలో కలిసి ఆత్మ పరమాత్మలో లీనం అవుతుంది అనమాట. ఆ స్థితిలో అది తురియావస్థ. అంటే ఇక్కడ స్థూల సూక్ష్మ కారణ శరీరాన్ని కూడా అంటే ఈ స్థూల సూక్ష్మ కారణకి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ మూడింటిని దాటిపోతే అప్పుడు తురియావస్థ. అంటే మీరు చూడండి అమ్మవారికి త్రిపుర అంటే మూడు శరీరాలు ఏంటవి? స్థూల సూక్ష్మ కారణ, మూడు అవస్థలు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఇవన్నీ మనకి మూడు మూడు ఉన్నాయి కదా. అలానే త్రికాలాలు ఇవన్నీ. అందుకని అమ్మవారికి త్రిపుర సుందరి అంటే ఈ మూడిట్లో నివసిస్తే మూడిటికి అతీతంగా ఉంటే ఆవిడ మహా త్రిపుర సుందరి. మనం ఏమంటాం? లలిత త్రిపుర సుందరి, బాల త్రిపుర సుందరి అంటూ ఉంటాం కదా.
అంటే త్రిపుర సుందరి అంటే ఇక్కడ త్రిపుర మూడిటికి మూడు అవస్థలు, మూడు కాలాలు ఇవన్నీ దాటుకుపోతే అది మహాత్రిపుర సుందరి అన్నమాట. ఆ మహాత్రిపుర సుందరి తత్వం మనకి ఏమున్నాయి? త్రిగుణాలు, త్రిలోకాలు, అవస్థలు, శరీరాలు, వీటన్నింటికి కూడా అతీతంగా అయిపోయినది ఎవరు అంటే త్రిపుర సుందరి. లలిత త్రిపుర సుందరి, బాల త్రిపుర సుందరి, మనం ఏదైనా చెప్పుకోవచ్చు ఇక్కడ. సృష్టికర్త్రి బ్రహ్మరూప. అయితే ప్రపంచంలో అమ్మవారు మనకి ఏంటంటే 5 పనులు చేస్తూ ఉంటారు. ఆ 5 పనులు మొదటిది ఏంటంటే అమ్మవారు చేసేది ఫస్ట్ది కృత్యం. కృత్యం అంటే ఏదో ఒక పని చేయడం అన్నమాట, అది కృత్యం. ఆ రెండవది ఏంటంటే ఆ కృత్యం చేస్తున్న దేవత, ఆ దేవత పేరు అంటే ఈ అనంతమైన సృష్టిలో సృష్టి చేస్తున్నది ఎవరు? ఆ పరబ్రహ్మ శక్తి. మనం ఏం చెప్పుకుంటాం? 5 పంచబ్రహ్మలు మనం చెప్పుకున్నాం కదా, పంచ ప్రేతాసనాసీన పంచబ్రహ్మ స్వరూపిణి. ఇక్కడ ఏంటంటే పంచబ్రహ్మలు వీళ్ళే మనకు అన్ని చేస్తూ ఉంటారు 5 పనులు. ఎవరంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, బ్రహ్మ, విష్ణు, శివ, రుద్ర, సదాశివ, సదాశివ, మహేశ్వర. ఈశ్వర. ఈ వీళ్ళు ఈ 5 పనులు చేస్తున్నారు. ఈ 5 పనులు చేయడానికి 5 ఎక్కడి నుంచి శక్తి వస్తుంది అంటే అమ్మవారి నుంచి. అందుకని అమ్మవారికి కృత్య అని కూడా పేరుంది. ఎందుకంటే ఆవిడ ఆ పని చేయిస్తూ ఉంటుంది కాబట్టి చేయిస్తూ ఉంటుంది. సృష్టికర్త్రి బ్రహ్మరూప. ఆ సృష్టి అంతా కూడా ఎవరితోటి నడుస్తుందంటే బ్రహ్మ. ఇక్కడ మనం చెప్పుకుంటే పంచబ్రహ్మలు. ఈ పంచబ్రహ్మలు చేస్తూ మళ్ళా అనుగ్రహం ఇస్తారు. చివరికి అనుగ్రహం అంటే ఏంటి? అదే మనకి మోక్షం అన్నమాట. అదే మనకి అసలైన అనుగ్రహం. మనకి ఏదో కోరికలు కోరితే మనం అనుకుంటే ఆ కారు కావాలంటే కారు, లేకపోతే ఇల్లు, లేకపోతే ఇంకేదో, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి చిన్న చిన్న కోరికలు అన్నమాట. కానీ మనం వాటిని పెద్ద కోరికలు అనుకుని అవి నెరవేరే వరకు మనం ఇది చేస్తూ ఉంటాం అనమాట. ఇంకా అలా అది నెరవేరకపోతే దుఃఖం వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఆ అనుగ్రహ చివరిలో మనకి ఆ ఈశ్వర అనుగ్రహం అంటాం కదా. ఆ ఈశ్వర అనుగ్రహం ఏ అనుగ్రహం కావాలి అంటే మనకి మోక్షం అనే అనుగ్రహం కావాలన్నమాట. ముక్తి, మోక్షం, ఆ అనుగ్రహం కావాలి. కానీ మనం దానికి చేయకుండా మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం పూజలన్నీ ఏదో ఒక కోరిక కోరుకుంటూ అది చేస్తూ ఉంటాం. కానీ అవన్నీ కూడా ఎలాగో అలాగా నెరవేరుతుంటాయి. కానీ మనం మోక్షం వెళ్ళడానికి అయితే ఇక్కడ అమ్మవారు ఏం చేస్తుందంటే మనకి సత్వరజస్తమో గుణాలని కలిపి సృష్టిలో ఎలాంటి ఆ సృష్టి చేస్తుందంటే అమ్మవారు జరాయుజ, స్వేదజ, అండజ, ఉద్భిజ మొదలైన జీవకోటిని సృష్టించిందనమాట. ఇది మీకు ఏమైనా ఐడియా ఉందా? స్వేదజ అంటే చెమట నుంచి పుట్టేది అనమాట. స్వేదం నుంచి ఏవి పుడతాయి? చెమట నుంచి. మన తల్లో పేలు,
మన తల్లో పేలు మనకి చెమట నుంచే పుడతాయి, స్వేదం నుంచి పుడతాయి. తర్వాత నల్లులు కూడా పూర్వం అంటే ఇదివరకు ఉండేవి, చిన్నప్పుడు కూడా, ఈ మధ్య తగ్గిపోయాయి. అంటే మంచాల్లో వాటిల్లో ఉంటాయి నల్లులు. అవి కూడా ఏంటంటే చెమటలోంచి వచ్చినవి అన్నమాట. స్వేదజ. తర్వాత అండజ అంటే గుడ్లు పెట్టి అండంలోంచి వచ్చేవన్నమాట. ఉద్భిజ అంటే ఆ లోపల ఉమ్, ఈ శుక్రము వీటి నుంచి వచ్చేది ఉద్భిజ అన్నమాట. అంటే ఈ ఉద్భిజాలు ఎవరు? పశువులు, జంతువులు, మనుషులు, ఇవి ఉద్భిజాలు అన్నమాట. ఇన్ని రకాల జీవకోటి ఉంది మనకి. ఇదంతా ఎవరు చేయిస్తున్నారు అంటే అమ్మవారే బ్రహ్మ రూపంలో. అందుకని సృష్టికర్త్రి బ్రహ్మరూప. ఆవిడే సృష్టి చేస్తుంది. ఎవరి రూపంలో అంటే బ్రహ్మ రూపంలో చేస్తుంది అన్నమాట. అందుకే ఆవిడ పంచకృత్యపరాయణ అని కూడా అంటాం. ఒక లలితా సహస్రనామాల్లో వస్తుంది పంచకృత్యపరాయణ. అంటే ఇక్కడ పంచకృత్యాలు ఏంటవి? సృష్టి, స్థితి, తిరోధాన, అనుగ్రహ. ఈ పంచకృత్యాలు కూడా అమ్మవారే వాళ్ళ ఆ ఆ పంచబ్రహ్మల రూపంలో ఉండి చేయించేది అమ్మవారే. అందుకనే ఆవిడ సృష్టికర్త్రి బ్రహ్మరూప. అలానే గోప్త్రి గోవింద రూపిణి. గోప్త్రి గోవింద రూపిణి. ఈ స్థితికారిణి అమ్మవారిని ఏమంటారంటే గోప్త్రి అంటారన్నమాట. స్థితి చేసేది ఎవరు? స్థితినిచ్చేది ఎవరు? స్థితిలో ఉండి మనల్ని రక్షించేది ఎవరంటే విష్ణుమూర్తి. మన పంచబ్రహ్మల్లో ఆయన ఒకడు. బ్రహ్మ, విష్ణు, రుద్ర కదా. మరి ఆవిడతో పాటు ఉన్న అమ్మవారు ఎవరంటే స్థితికారిణి. ఆవిడని గోప్త్రి అంటారు అన్నమాట. గోప్త్రి అంటే గోప్త్రి అంటే గోపనం అంటే రక్షణ, స్థితి అని అర్థం అన్నమాట. అంటే ఆ అమ్మవారు ఆ విష్ణుమూర్తితో పాటు ఉండి, అంటే లక్ష్మీ రూపంలో అన్నమాట ఉండి, ఆవిడ స్థితిని ఇప్పిస్తూ రక్షిస్తూ ఉంటుంది. అందుకనే ఆవిడ గోప్త్రి అంటే రక్షణ స్వరూపిణి, స్థితికారిణి. ఆ గోప్త్రి గోవింద రూపిణి. ఆ గోవింద రూపిణి కూడా అన్నమాట. అంటే గోవిందుడు ఇక్కడ స్థితికారకుడైన గోవిందుడు స్థితికారిణి శక్తితో అంటే ఇక్కడ స్థితికారిణి ఎవరు? ఇక్కడ విష్ణువుతో ఉండే స్థితికారిణి లక్ష్మీదేవి అన్నమాట. అందుకనే ఆవిడ గోవింద రూపిణి అని కూడా పిలుస్తారు. ఇక్కడ గోవిందుడు అన్న, గోపాలుడు అన్న రక్షకుడు అని అర్థం అన్నమాట. గోరక్షకుడు అని కూడా అర్థం వస్తుంది. సంహారిణి అమ్మవారి సంహారిణి రుద్ర రూప. ఆ రుద్రుడితో ఉన్నప్పుడు ఆవిడ రుద్ర రూప అన్నమాట. అప్పుడు రుద్రుడు సంహారం చేసేటప్పుడు ఆ రుద్రుడిని ఆ సంహారం చేయడానికి కావలసిన శక్తి రూపంలో అమ్మవారు ఉంటుంది. అందుకని అప్పుడు అక్కడ అమ్మవారిని ఏమని పిలుస్తారంటే రుద్ర రూప అని పిలుస్తారు. సంహారిణి రుద్ర రూప అంటే రుద్రుడితో పాటు ఉండి అక్కడ ఆవిడ సంహారం చేస్తూ ఉంటుంది అన్నమాట. అందుకనే మనకి ఆ మహాప్రళయం అప్పుడు శివుడు పార్వతి కలిసి తాండవం చేస్తూ ఉంటారు కదా. అంటే శివుడికి ఆ లయం చేయడానికి శక్తిని అమ్మవారే ఉండి ప్రసాదిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకనే అమ్మవారిని ఆ రుద్రుడితో ఉన్న అమ్మవారిని రుద్ర రూప అంటారు. తర్వాత తిరోధానకరి ఈశ్వరి. ఇక్కడ ఆ తిరోధానం అంటే ఏంటి? సంహారం అయిపోయిన తర్వాత మళ్ళా తిరిగి పునః సృష్టి జరుగుతూ ఆ అక్కడ ఆ లోపల రక్షింపబడుతూ ఉండేది అది తిరోధానం. ఆ తిరోధానం చేయించే అమ్మవారు తిరోధానకరి ఈశ్వరి.
సదాశివ అనుగ్రహద. సదాశివుడు మనకి ఏం చేస్తాడు అక్కడ? అనుగ్రహిస్తాడు. సదాశివ అనుగ్రహద పంచకృత్య పరాయణ. నేను చెప్పాను కదా, పంచకృత్య పరాయణాల్లో మనకి పంచకృత్యాలు ఏంటవి? సృష్టి, స్థితి, సంహారం అంటే లయ, తిరోధానం, అనుగ్రహం. ఇవన్నీ పంచకృత్యాలు అన్నమాట. ఈ పంచకృత్యాలు చేయడానికి పంచబ్రహ్మలు. ఆ పంచబ్రహ్మలతో పాటు మరి వాళ్ళకి అమ్మవారు పంచశక్తుల రూపంతో వాళ్ళతో పాటు ఉండి వాళ్ళతోటి ఈ కృత్యాలన్నీ చేయిస్తుంది అనమాట. అందుకనే పంచకృత్య పరాయణ అంటే అలాంటి ఆవిడ్ని మనం, పరాయణ అంటే పంచకృత్య పరాయణ, ఆవిడ్ని మనం ఆరాధించడం అన్నమాట. ఇక్కడ వరకు అర్థమైంది కదా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ మనం ఈ పంచకృత్యాలను చూసుకుంటే ఫస్ట్ సృష్టి, ఆ సృష్టించబడిన తర్వాత మరి అది రక్షింపబడాలంటే స్థితి, మళ్ళా అయిపోయినది మళ్ళా సంహారం. మరి ఆ సంహారం అయిన తర్వాత ఆ ప్రళయావస్థలో మొత్తం అంతా మరుగున పడిపోతుంది అనమాట. అదే తిరోధానం ఉండి మళ్ళా అది మళ్ళా బయటకు వస్తూ ఉంటుంది. అంటే మరుగున పడి మళ్ళా బయటకు వచ్చి రావడాన్ని మనం తిరోధానం అంటాం. మళ్ళా సృష్టి ప్రారంభించబడుతుంది. సంహారం అయిపోయినాక మళ్ళా సృష్టి ప్రారంభించబడి అది తిరోధానం అనమాట. ఆ చివరిది ఏంటంటే ఆ అనుగ్రహం. ఎప్పుడైతే మనకి ఆ సదాశివ అనుగ్రహద మనకి ఎప్పుడైతే ఆ అనుగ్రహం కలుగుతుందో అప్పుడు మనం ఈ జనన మరణాల నుంచి బయటకు వచ్చి ఆ ముక్తి అనేది వస్తుంది అనమాట. ఇక్కడి వరకు అర్థమైంది కదా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓం శ్రీమాత్రే నమః. అమ్మ, ఇక్కడ సదాశివ అనుగ్రహ ఆ, స్థితి అంటే ఇంకా తిరిగి జన్మలేని స్థితికి ఆ చేరుకోవడం అని అని ఆ తిరిగి జన్మ లేని స్థితికి ఆ అనుగ్రహం వచ్చిందంటే మన ఆ జనన మరణ చక్రం నుంచి బయటపడతాం అన్నమాట. అది కూడా మనకి అమ్మవారి అనుగ్రహం ఉంటేనే. లేదు అంటే మళ్ళా ఈ ఎందుకంటే ఆ అనుగ్రహం రావడానికి ఎలా పట్టుకోవాలంటే మనం ఈ ఈ ఈ క్షణం నాకు ఈ క్షణం తప్పితే నాకు ఇంకేమీ లేదు, ఇదే నాకు చివరి అవకాశము, నేను పట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే మనం మాయ కమ్ముతూ ఏం చేస్తామంటే వదిలేస్తాం. ఎంత సాధన చేస్తున్నా ఆ క్షణానికి వదిలేస్తూ ఉంటాం అన్నమాట. అట్లా కాకుండా నాకు ఈ జన్మలోనే నాకు అనుగ్రహం కావాలి, ఇప్పుడే కావాలి, ఇలా మనం అనుకుంటే అది సాధ్యం పడుతుంది. లేదు అలా కాకుండా చూద్దాంలే, ఇంకా సేపైనా సాధన చేసుకుందాం, ఇంకా ఇలా ఉందాం, పోన్లే ఇప్పుడు ఎంత అయితే అంత అయింది, మళ్ళీ వచ్చే జన్మకి ఇది చెయ్యి అని అనుకుంటుంటే మనకి అలా జన్మ పరంపరలు వస్తూనే ఉంటాయి. అది అంటే ఆ తిరోధానకరి దగ్గర ఆగిపోయి మళ్ళీ సృష్టి స్థితి లయాల్లో తిరుగుతూ ఉంటుంది ఈ జన్మ, అంతే కదా? అంతే తిరుగుతూ ఉంటుంది. అక్కడికి సంహారం అయిపోతుంది, లయం అయ్యి మళ్ళా తిరోధానకరం, మళ్ళా అందులోంచి మళ్ళా సృష్టించబడతాం, మళ్ళా అవుతూ ఉంటుంది. ఇలానే మనకి గడిచిపోతూ ఉంటాయి అన్నమాట. ఎన్ని జన్మలైనా గడిచిపోతూ ఉంటాయి. అందుకనే మనం ఎలా పట్టుకోవాలంటే నాకు ఇప్పటికిప్పుడు నాకు కావాల్సిందే అనే మానసిక స్థితికి రావాలి మనం. అప్పుడు మాత్రమే మనకు ఆ అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి సింహాసనానికి ఈ పంచబ్రహ్మలు ఆ 4 కోళ్లలాగా ఉండి, ఐదవది ఏంటి? సదాశివుడు పైన ఉన్న బల్లలాగా మారుతాడు. అందుకనే మనకి ఫోటోల్లో కూడా శివుడి మీద కూర్చున్నట్టుగా ఉంటుంది. అంటే ఇక్కడ సాంకేతికంగా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఎప్పుడైతే ఈ సింహాసనం ఈ పంచబ్రహ్మలు ఉన్న సింహాసనం మీద అమ్మవారు కూర్చుందో అక్కడ ఆ పంచబ్రహ్మలకి చైతన్యం వచ్చేస్తుంది. అంతకుముందు వాళ్ళు ఎవరు? పంచ ప్రేతాలు అనమాట. ప్రేతము అంటే చెప్పుకున్నాం, ప్రేతము అంటే కదలనిది, చైతన్యం లేనిది అని కూడా అర్థం వస్తుంది. ఎప్పుడైతే ఈ పంచబ్రహ్మలు పంచ ప్రేతాలుగా ఉండి
ఆ సింహాసనంలో 4 కోళ్ళు బల్లగా ఉన్నారు. అప్పుడు ఆ అమ్మవారు వచ్చి అందులో కూర్చోగానే వాళ్ళల్లో చైతన్యం వచ్చి ఆ పంచప్రేతాలు కాస్త పంచబ్రహ్మలు అయిపోయారు అనమాట. ఇది ఇక్కడి వరకు అర్థమైంది కదా. అర్థమైంది. ఉమ్. మనకి ఏమవుతుందంటే మన ఇంద్రియాల్లో కూరుకుపోయినప్పుడు మనకి ఆ పరిపక్వత చిత్త పరిపక్వత రాక మనకి ఆ పరతత్వం కూడా తెలియకుండా పోతుంది అనమాట. మీరు చూడండి, ఎప్పుడైతే మనం బయట విషయాల్లో మన ఇంద్రియాలన్నింటినీ పెట్టామనుకోండి, మన అంతర్ముఖంగా మనం చూడలేము, ఆ సూక్ష్మానికి మనం వెళ్ళలేము, ఆ సూక్ష్మ స్థితికి. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఏమీ తెలియకుండా పోతుంది, ఈ మాయ కప్పేస్తూ ఉంటుంది అనమాట. పంచాశత్ పీఠ రూపిణి అంటే ఇదే కదమ్మా. ఒక పాటలో పంచాశత్ పీఠ రూపిణి అని అమ్మవారిని వర్ణిస్తారు. ఇదే మీరు చెప్పింది పంచాశత్ పీఠ రూపిణి విశృంఖల వ్యక్తస్థ వీరమాధవి అని వర్ణిస్తుంది. అందుకనే మనం ఏంటంటే మన ఇంద్రియాలని ఎంత బాగా మనం అంటే వాటిని వదిలేయకూడదు. ఆ ఇంద్రియాలని మనం పట్టుకోవాలి. అంటే దాని పని అది చేసుకుని పోతాయిలే అని వదిలేస్తే ఏమవుతుందంటే మనం కూడా వాటితో పాటే వెళ్ళిపోతూ ఉంటాం. మనకి అందుకే చెప్తూ ఉంటారు మన మనస్సు ఆ వెళ్ళిన చోటికి మన కన్ను వెళ్ళిన చోటికి మనసు వెళ్ళకూడదు అంటారు. ఇప్పుడు కన్ను ఏదో చూస్తుంది, అక్కడ మనసు అక్కడ పనిచేస్తూ ఉంటుంది. ఇది చెయ్యి, ఇది చూడు, ఇది ఇట్లా అని చెప్పి. అందుకనే అంత మనం వాటిని పట్టుకుని ఉండాలన్నమాట. మనకి వాటిని అంత పట్టుకుని ఉండడం అంటే అది చాలా కష్టము. కానీ దాన్ని పట్టుకోవాల్సింది. ఎలా అంటే గుర్రాన్ని ఎలా రౌతు ఆ దాన్ని ఇలా కళ్ళెం లాగి వెనక్కి తీస్తూ ఉంటాడో, అది అది బాగా పరిగెడుతున్నప్పుడు అది ఇష్టం వచ్చినప్పుడు పోతూ ఉంటే గుర్రాన్ని ఆ రౌతు ఏం చేస్తాడంటే కళ్ళెం పట్టుకుని నిరోధిస్తుంటాడు వెనక్కి లాగి. అలానే మన ఇంద్రియాలను కూడా మనం అలా నిరోధిస్తూ ఉంటేనే మనకి ఆ పరతత్వం అనేది తెలుస్తుంది అనమాట. లేదు అంటే మనకి ఆ పరతత్వం తెలియదు. ఈ జీవులందరినీ ఏంటంటే అహం అనేది చాలా కప్పేసి ఉంటుంది. అహం మమ అంటే నేను అనే పాసంతో నేను, నా వాళ్ళు, నాది అనే దాంతో కట్టేసి అప్పుడు ఏం చేస్తుంది, ఆ తిరోధానం మళ్ళా పుట్టించడము, మళ్ళా అది అలా ఇంకా కొనసాగుతూ ఉంటుంది అనమాట. ఇది మళ్ళా భానుమండల మధ్యస్థ. ఇక్కడ ఏమైంది, ఇక్కడ పంచకృత్య పరాయణ తర్వాత ఏమైంది మనకి. అమ్మ ఒక డౌట్. మీరు అప్పుడే చెప్పారు కదండి, కర్మ అనేది అంటే ఎందువల్ల వచ్చాము అనేది కొంతమంది తెలుసుకొని వాళ్ళ కర్మని నిర్వర్తిస్తారని. అది కారణ జన్మలు అంటారు కదా, మన కారణ శరీరం అంతా చేసుకోవాలి. అమ్మా ఇప్పుడు అవి అట్లా కాకుండా మనకు తెలియదు అనుకోండి, ఎలా మనం తెలుసుకోవడం అని? దానికి మన లోపలికి మనం వెళ్తూ ఉండాలి. అంటే మనం ఎప్పుడైతే మనం బయట వాటిల్లో మునిగిపోయి ఉంటామో మనకి తెలియదు, మాయ కప్పి మనం ఏంటంటే చేయకూడని పనులు కూడా చేసేస్తూ ఉంటాం, మనకి తెలియకుండానే చేసేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం సాధన అంటే మనం ఏదో ఒక నామస్మరణ చేస్తూ మనం ఒక చోట కూర్చుని చేస్తున్నప్పుడు, లేదా నిరంతరం మన నామస్మరణ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మన లోపల మనకి తెలియటం మొదలవుతుంది. అంటే మన ఆత్మస్వరూపం ఏంటి మన లోపల అది తెలుస్తూ ఉన్నప్పుడు మనకి ఒక రకమైన జ్ఞానం అనేది వస్తుంది. ఇది కాదు నేను చేసేది, ఇది సరి అయినది కాదు అనే జ్ఞానం లోపల వస్తుంది అనమాట. ఆ లోపల వచ్చినప్పుడు అప్పుడు మనం ఏమనుకుంటాము, ఇది నేను నాది అనే స్థితి దాటి మన ఆ సేవా భావంలోకి వెళ్తాం అనమాట.
అంటే అందరిలోనూ కూడా మనం పరమాత్మని వెతుక్కునే దాంట్లో మనం అందరికి సేవ చేయాలి అనే ఒక ఇది వస్తుంది అనమాట. అందుకనే మనకి పుట్టపర్తిలో సత్యసాయి బాబా వారు ఆయన కూడా చెప్తుంటారు లవ్వాలి సర్వాలని. ఆ అవునవును. ఎందుకంటే మన సేవ చేసుకునే మానవ సేవే మాధవ సేవ అని చెప్తుంటారు కదా. అవునమ్మా. అంటే ఇక్కడ మానవుడు అంటే మానవులు మన జీవకోటి. ఇక్కడ జనం అంటే జీవకోటి, అన్ని రకాల జీవుల్ని కూడా జనం అంటాం. అంటే ఇక్కడ అంటే ఇక్కడ సేవ అంటే ఇక్కడ ఒక మనిషికనే కాదు, అన్ని జీవరాశుల పట్ల సేవ. అలానే ప్రకృతి సేవ అన్నమాట. ప్రకృతిలో అందరూ ఉన్నారు, అన్ని జీవరాశులు ఉన్నాయి. అది మనం తెలుసుకోగలగాలి. అదే కారణం. మనం ఏ కారణం చేత మనం ఇది చేస్తున్నామో ఆ కారణం మనం తెలుసుకోలేకపోతే మన జీవితం ఏమవుతుందంటే తిన్నామా, పడుకున్నామా, నిద్రపోతున్నామా, ఇవే ఇందులోనే ఉంటాయి. మనం ఏం చేసుకుందాం, ఏం వండుకుందాం, ఎంతసేపు వీటిల్లో నడుస్తూ ఇలా అయిపోతూ ఉంటుంది జీవితం. లేకపోతే ఏం కొనుక్కుందాము, ఇంత కూడబెట్టామా. నిజానికి ఇది కూడా మనకి ఎంత అవసరమో అంత ఉండాలి, కానీ అంతకు మించి కూడా ఉన్నా. కానీ మనం ఏం చేస్తాము, జంతువులు ప్రకృతిలో ఉండే జంతువులు ఏంటంటే వాటికి ఏ రోజు ఆ రోజు చూసుకుంటే ఆ రోజు ఆహారం. కానీ మనం ఏం చేస్తాం అంటే అంత కూడబెడుతూ ఉంటాం అనమాట. వీటన్నింటిలోంచి కూడా మనం తెలుసుకోగలిగితే అప్పుడు అది మన కారణ శరీరంలోకి ప్రవేశించి మనకి తెలుస్తుంది. దానికి కూడా ఏంటంటే అందుకనే సత్సాంగత్యము అనేది ఉండాలి. సత్సాంగత్యం ఉంటేనే మనకు అన్ని తెలుస్తుంటుంది. మీకు ఇది ఒక చిన్న స్టోరీ చెప్తా నేను. విశ్వామిత్రుడు వశిష్ఠుడు తెలుసు కదా. ఒక రోజు ఏమవుతుందంటే మామూలుగా విశ్వామిత్రుడు ఏంటంటే కోపం ఎక్కువ. అంతకుముందు ఎంత సాధన చేసినా కూడా అతని కోపంతో మళ్ళా మొదటికి వస్తూ మళ్ళా సాధన చేసుకుంటూ 1000 ఏళ్ళు, 2000 ఏళ్ళు, 10,000 సంవత్సరాలు అలా కూడా ఆయన సాధన చేసిన రోజులు ఉన్నాయన్నమాట. అయితే తర్వాత చివరికి ఆయన సాధన చేసి 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 ఆయన ఏంటంటే ఆయన బ్రహ్మర్షి అయ్యారనమాట. ఒకరోజు ఏమవుతుందంటే ఆ విశ్వామిత్రుడు వశిష్ఠుడి ఆశ్రమానికి వస్తారు. ఇద్దరు కూర్చుని ఒక అరగంట సేపు మంచి విషయాలు మాట్లాడుకుంటారు. అంటే ఆధ్యాత్మిక విషయాలు ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అట్లాగా ఒక అర్ధగంట గడిచిపోతుంది. అప్పుడు ఆ విశ్వామిత్రుడికేమో ఆ మాట్లాడుకున్న విషయాలు ఇవన్నీ బాగా నచ్చుతాయి. అప్పుడు వశిష్ఠుడితోటి విశ్వామిత్రుడు ఏమంటారంటే నా 1000 సంవత్సరాల తప ఫలాన్ని నేను మీకు ఇస్తున్నాను అని చెప్తాడనమాట. చెప్తే అప్పుడు వశిష్ఠుడు అంటాడు నా అర్ధగంట సత్సాంగత్య ఫలాన్ని నేను నీకు ఇస్తున్నాను అని. అప్పుడు ఇతనికి కోపం వస్తుంది విశ్వామిత్రుడికి. నేను 1000 సంవత్సరాల తపఫలం ఇస్తాను అంటే వశిష్ఠుడేమో అర్ధగంట సత్సంగ ఫలితాన్ని ఇస్తా అన్నారు అని చెప్పి అప్పుడు వశిష్ఠుడితో అంటారు అనమాట, నేను ఇంత ఇస్తే నాకు ఇచ్చేది మీరు ఇంతేనా అని. అంటే అప్పుడు ఏం చేస్తారంటే సరే ఇద్దరం కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్దాం అని చెప్పి వెళ్తారు. వెళ్తే అప్పుడు బ్రహ్మ ఏమని చెప్తారంటే శివుడి దగ్గరికి పంపిస్తారు. శివుడేమో విష్ణుమూర్తి దగ్గరికి పంపిస్తారు. అప్పుడు విష్ణుమూర్తి ఏమంటారంటే మీ ప్రశ్నకి సమాధానం ఇవ్వగలిగేది ఆదిశేషువు అని చెప్తే అప్పుడు ఆదిశేషువు ఎక్కడుంటాడో పాతాళ లోకంలో ఉండి భూమిని అతని తల మీద పెట్టి మోస్తూ ఉంటాడు అనమాట ఆదిశేషువు. అప్పుడు అక్కడికి వెళ్తారు ఇద్దరు. వెళ్ళి ఆదిశేషుడితో చెప్తే అప్పుడు ఆదిశేషువు ఏం చెప్తా అంటే విశ్వామిత్రుడితోటి సరే నా తల మీద ఉన్న భూమిని తీసి ఒక క్షణం పక్కకు పెట్టు అని. పక్కకు పెట్టు అంటే అప్పుడు అతను ట్రై చేస్తే కదల్చలేకపోతాడు. అప్పుడు ఏమంటాడంటే 1000 సంవత్సరాల తపఫలం నేను ఇలా దీన్ని పక్క పెట్టడానికి దారపోస్తున్నాను అని చెప్పి ట్రై చేసినా అలా చేసినా కూడా పక్కకు పెట్టలేకపోతాడు. అప్పుడు వశిష్ఠుడు ఏం చేస్తాడంటే అరగంట సత్సంగ ఫలాన్ని నేను దారిపోస్తున్నాను అని చెప్పి దాన్ని ఇలా తీస్తే అది ఆ భూమిని జరపగలిగాడు అనమాట ఆ తల మీద నుంచి.
ఆదిశేషు తల మించి తీసి పక్కకు పెట్టగలిగారు. అంటే సత్సంగ ఫలితం అంత గొప్పది. అందుకని మనకి ఏంటంటే ఈ నిజానికి ఇప్పుడు మన లలితా సహస్రనామాలు చెప్పుకుంటున్నాం ప్రతి వారము. ఆ వారానికి 2 రోజులు చెప్పుకుంటున్నాం. అంటే గంట గంట మనకి ఇక్కడ సత్సంగం అవుతోంది. మనకి తెలియకుండానే ఈ సత్సంగంలో ఏమవుతుందంటే ఆ చాలా సూక్ష్మమైన కర్మలన్నీ కూడా నశిస్తూ ఉంటాయి. గమనించుకుంటే ఎప్పుడైతే మన లోపల నుంచే కర్మలు నశిస్తూ ఉంటాయో మన లోపల శుద్ధి అవుతూ ఉంటుంది. భావశుద్ధి అంటాం. ఎప్పుడైతే మన లోపల భావశుద్ధి జరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్ గా మన కర్మలు నశిస్తూ మనం ఆ సాధనలో ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం అన్నమాట. అందుకని మనకి ఆ సత్సంగం అనేది చాలా అవసరం. ఎప్పుడైతే సత్సంగం ఉంటుందో అప్పుడు మనం తెలుసుకోగలుగుతాం మన ఏ కారణం వల్ల మనం వచ్చాము అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. అప్పుడు మనం దాన్ని మనం ఆ కారణం కోసం అని చెప్పి మన జన్మని మనం అసలు ఇది ఏ కారణం, మహాకారణం ఏంటి? ఆ కారణం మహాకారణం. జనన మరణ చక్రాన్ని నుంచి బయటపడడం అనేది మహాకారణం. అది దానికోసం సాధన చేయడమే అసలు పెద్ద మన శరీరం. నిజానికి అది కారణ శరీరం అంటే మనం సేవ చేస్తాం, అన్ని చేస్తాం. ఏది చేసినా కూడా మన మానసిక శుద్ధి అనేది జరుగుతూ ఆ సాధన ఏదంటే మోక్షం వైపు మనం సాధన చేయడమే మహాకారణం. అదే ఆ కారణాన్ని మనం పట్టుకోగలగాలి. మరి ఆ కారణం మనం ఏ కారణం పట్టుకోవాలి అనేది చెప్పేది కూడా గురువుల బాధ్యతే అన్నమాట. అందుకనే సత్సంగం కావాలి. లేదు అంటే మనకి తెలియదు. ఇలానే మనం మామూలు కార్యాల్లో గడిపేసుకుంటూ పోతూ ఉంటాం. కానీ మనం ఏ దేనికోసం వచ్చాము అనే దాన్ని, దేనికోసం మనకి ఈ జన్మ ఇచ్చాడు అనే దాన్ని కూడా మనం వదిలేసుకుంటున్నాం. నిజానికి జంతువుల్లో ఉండదు, పశువుల్లో వాటిల్లో వాటికి రెండు మూడు శరీరాలే ఉంటాయి. తర్వాత తురియ అవస్థ అనేది ఉండదు. కారణ శరీరం కూడా ఉండదు. స్థూల సూక్ష్మ శరీరాల వరకే ఉంటుంది. కానీ మనిషికి మాత్రం కారణ శరీరం ఉంటుంది. కానీ అది కూడా మనం తెలుసుకోలేకుండా ప్రవర్తిస్తున్నాం అన్నమాట. అలా చివరికి చూసుకునేసరికి మన జీవితం కాస్త అయిపోతుంది. మళ్ళా ఎక్కడో పుడతాం, మళ్ళా అలా అయిపోతూ ఉంటుంది. కానీ మనం సాధన చేసుకునేది ఎప్పుడు? ఈ వశిష్ఠుడి గురించి ఇంకొక కథ కూడా ఉంది కదమ్మా, మన శ్రీకాళహస్తికి సంబంధించినట్టుగా. వశిష్ఠుడి 100 మంది పుత్రుల్ని విశ్వామిత్రుడు ఎప్పుడో ఇలాగే కోపం వచ్చి ఆ వైరంతో సంహరిస్తే ఆయన అంత కొంచెం జ్ఞానం ఉన్నా కానీ అది తట్టుకోలేక ఒక కొండ శిఖరం మీదకి వెళ్ళిపోయి కిందకి దుక్కేస్తాట ఆయన. అప్పుడు భూదేవి పట్టుకుంటుందిట. ఆయన అంతకు ముందున్న మంచి కర్మల వల్ల అయితే భూదేవి పట్టుకుని, నీకేమైనా ఆలోచన ఉందా, నువ్వు ఇప్పుడు పోయినా మళ్ళీ నువ్వు ఇంకొక జన్మెత్తి ఈ పాపం ఆ పాపం అవన్నీ కూడా పడాలి, దానికంటే నువ్వు ఇప్పుడు తపస్సు చేసి ఈ స్థితుల నుంచి, ఈ బాధాస్థితి నుంచి బయటపడేది ప్రయత్నం చెయ్యి అని చెప్తుందిట. అప్పుడు వశిష్ఠుడు బాగా తపస్సు చేస్తే కొన్ని సంవత్సరాలు ఈశ్వరుడు ప్రత్యక్షం అవుతాట. శివుడు ప్రత్యక్షమై ఏం కావాలి రూపంలో ప్రత్యక్షం అవుతాడు. అప్పుడే ఆ దక్షిణ నీకేం కావాలి అంటే, నాకు ఈ అవస్థలన్నిటి నుంచి నేను లిబరేటెడ్ గా ఉండే స్థితిలో ఉండే ఇది కావాలి అని అడిగితే, అప్పుడు ఆయన దక్షిణామూర్తిగా ప్రత్యక్షమై జ్ఞానం ఇచ్చేసిన తర్వాత, సరే మళ్ళీ నీకు ఇంకా ఏమైనా కావాలంటే అడుగు అంటాడు. అంటే ఇంకా నాకు ఇంకేం కావాలి, అన్నీ అంతా నేనే అయినప్పుడు లోకక్షేమం కోసం మీరు ఇలా ఉద్భవించింది, మీరు ఇక్కడే శాశ్వతంగా ఉండిపోవాలి, జనులందరికీ కూడా ఇలాంటి జ్ఞానం కలిగేలాగా అనుగ్రహించాలి ఇక్కడే ఉండి అంటే, శ్రీకాళహస్తిలో దక్షిణామూర్తి రూపంలో ఉంటారు కదమ్మా స్వామి, అది అలా వెలిసారట ఆయన అక్కడ. అది ఒక కథ చెప్తూ ఉంటారు వశిష్ఠుల వారి గురించి.
అంటే కొంతమంది వినే ఉండొచ్చు, నేను కూడా అక్కడ ఈ వీటిల్లో విన్నదే, ప్రవచనాల్లో ఆ, అది. నేను కూడా విన్నాను ఇది. అదే విన్నదే. అదొకటి, కోటప్ప కొండలో కూడా దక్షిణామూర్తి స్వరూపంలోనే ఉంటారు, ఓ, మనకి జ్ఞానప్రదాతగా ఉంటారు అని. నరసాపురం దగ్గర, నరసరావుపేట దగ్గర అక్కడ ఉందా కోటప్ప కొండ, అక్కడ కూడా. ఈ దక్షిణామూర్తి, దక్షిణ అంటేనే దక్షత, సామర్థ్యము. అవును. ఆ దక్షిణామూర్తి మనకి శ్రీ విద్య అంతా కూడా దక్షిణామూర్తి ఇచ్చింది. మళ్ళీ మనం అమ్మవారు కూడా దక్షిణామూర్తి స్వరూపిణి అని వస్తుంది కదమ్మా, లలితాలో కూడా దక్షిణామూర్తి స్వరూపిణి, అని వస్తుంది. దక్షిణామూర్తి స్వరూపిణి. ఎందుకంటే మనకి ఆ సామర్థ్యాన్ని అన్నిటినీ ఇచ్చేది దక్ష అంటేనే సామర్థ్యం. అవునవును. ఆ సామర్థ్యాన్ని ఇచ్చేది అమ్మవారి. మనకి ఆ దక్షిణామూర్తి మనకి ఈ శ్రీ విద్య మంత్ర అంటే మనకి బాల మంత్రము, తర్వాత పంచదశి, వీటన్నింటిలో కూడా దక్షిణామూర్తి ఋషికి అనే వస్తుంది. అంటే మనకి ఆ మంత్రాలు, శ్రీ విద్య ఉపాసన అంతా ఇచ్చింది దక్షిణామూర్తి దగ్గర నుంచే వచ్చింది అంటారు. ఆ దక్షిణామూర్తి అంటే ఉత్తరం వైపు నుంచి ఆయన దక్షిణం వైపుకు చూసేటట్టుగా ఆయన ఫోటో పెట్టుకుంటే కూడా మంచిది. అవునవును. ఇంట్లో ఇది కూడా అంటే ఎప్పుడైతే ఆ దక్షిణం వైపు యముడు ఇది కాబట్టి మనకి యమబాధలు కూడా తప్పుతాయండి. ఇక్కడ యమబాధలు తప్పడం అంటే జనన మరణాల నుంచి తప్పించుకుంటేనే మనకి యమబాధలు తప్పేది. అది చిన్నపిల్లలు ఇంట్లో కూడా అది పెట్టుకుంటే వాళ్ళకి చక్కటి సంస్కారం, విద్యా బుద్ధులు, జ్ఞానంతో వాళ్ళన్ని నేర్చుకున్నా గానీ బ్యాలెన్స్డ్ గా ఉండే మనస్తత్వం అది వస్తుంది అని చెప్తున్నారు. అది చాగంటి కోటేశ్వరరావు గారు వాళ్ళు ఇంట్లో దక్షిణామూర్తి పెట్టి పిల్లల చేత కొంచెం అలా ఆ శ్లోకం చెప్పి ఆయనకు ఒకసారి దండం పెట్టుకుని అలా స్కూల్కి వెళ్ళడం అలాంటివి అలవాటు చేయాలి. దానివల్ల కూడా మంచి మార్పులు వస్తాయి. మా చాగంటి కోటేశ్వరరావు చెప్తున్నారండి. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు. అవును. అంటే ఆ దేవుడి ఫోటో అంటే దేవుడు దక్షిణాన్ని చూడాలి కదండమ్మా? ఉత్తరం వైపు నుంచి దక్షిణానికి చూడాలి. కరెక్ట్. నేను పెట్టాను, మందికి కరెక్టా కాదో ఒకసారి కనుక్కుందామని. అమ్మా, అది పూజ గదిలోనే పెట్టుకోవచ్చా లేకపోతే హాల్లో కూడా పెట్టుకుంటే మంచిదా? హాల్లో కూడా పెట్టుకోవచ్చు. దానికి పూజ అట్లా ఏమి ఉండదా? లేకపోతే పూజ చేసినప్పుడు ఓన్లీ ధూపం చూపించచ్చా? కొంతమంది ఏంటంటే హాల్లో పెట్టినప్పుడు ధూపం చూపించుకుంటే సరిపోతుంది. అదేంటంటే కొంచెం పైకి పెట్టుకుంటే మంచిది చెప్తారు. ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళు ఆ దక్షిణామూర్తి ఫోటోని ఎప్పుడు చూస్తూ ఉంటే పిల్లలకి జ్ఞానం వస్తుంది అని. అదొక సందేశం. పూజ గదిలోనే పెట్టుకోవాలా లేకపోతే హాల్లో కూడా పెట్టుకోవచ్చా అన్నది హాల్లో కూడా పెట్టుకోవచ్చు. అదే, అది ఫస్ట్ నుంచి ఒక చిన్న డౌట్ ఉండే, ఇప్పుడు క్లారిటీ అయింది. జయశ్రీ మాత్రేనమ్మా. ఒక శ్లోకం కూడా ఉంది. గురవే సర్వలోకానం విషజే భవరోగిణం సర్వ విద్యానం దక్షిణామూర్తయే నమః. చిన్న శ్లోకం ఇది. అది అందులో ఇంకొకటి ఉంటుందమ్మా, ముందు ధ్యాన శ్లోకంలో ఉంటుంది ఈశ్వరో గురురాత్మేతి అని. అది కూడా ఆ భావం చాలా బాగా చెప్తారు ఆయన, రమణ మహర్షి దాని గురించి. ఈశ్వరో ఇప్పుడు మనకి ఈ దక్షిణామూర్తి ఆయన మర్రి చెట్టు కింద కూర్చుని ఉంటారు. అవునా? ఆ ఊడలన్నీ, అది అంటే ఆ ఊడలన్నీ జ్ఞానానికి సంకేతం. అంతలా విస్తరించాలి జ్ఞానం అని. రాత్రే ఎందుకో దక్షిణామూర్తి ఇది స్తోత్రం చదువుకున్నాం అన్నమాట. అంటే ఈ హిందీలో లలిత సహస్రనామం.
మళ్ళా మనం ఏదైతే చేస్తామో అదే ఆకర్షింపబడితే అంటానికి ఇదే అదే మళ్ళా తిరిగి తిరిగి మళ్ళీ దక్షిణామూర్తి మళ్ళీ అక్కడికి వచ్చింది. అదే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ సత్సాంగత్యం యొక్క రిజల్ట్స్ ఏంటంటే మన మైండ్ ఎప్పుడు అలా పాజిటివ్ సర్కిల్స్ లోనే ఉంటూ ఉంటుందా, ఎక్స్పోజ్ అవుతూ, లేకపోతే ఆ నెగిటివ్ తిరుగుతూ ఉంటాయి మైండ్. అలా కాకుండా ఇలా ఉండడం వల్ల ఏంటంటే, నిన్న మా ఫ్రెండ్ అదే అంటుంది, రామాయణం విని శబరి పార్ట్ విని రాత్రంతా నాకు శబరి అలా పూలు పళ్ళు పట్టుకుని రాముడి కోసం వస్తున్నదే అలా మైండ్ లో తిరుగుతూ ఉంది అని చెప్తాను. అదే అప్పుడు ఏమవుతుందంటే మానసిక శుద్ధి ఏర్పడుతూ ఉంటుంది, మనకి తెలియకుండానే మన లోపల అన్ని వదులుతూ ఉన్నట్టు. అంటే ఏవేవైతే మనకి లోపల ఉంటాయో అవన్నీ పోతూ ఉంటాయి. పోతూ మానసిక శుద్ధి ఏర్పడుతుంది. ఆ భావ శుద్ధి ఏర్పడినప్పుడు ఆ మనకి ఆ ప్రభావం చాలా, అంటే అందులోనే కర్మలు నశిస్తూ ఉంటాయి. మనకి దృఢపడుతూ ఉంటుంది, సాధన చేసుకోవాలి. మనం ఒక్కళ్ళము ఉన్నప్పుడు మనకి అంత అంటే మనం ఒక్కళ్ళు ఉన్నదానికి సత్సాంగత్యంలో ఉన్నదానికి కూడా చాలా తేడా ఉంది. సత్సాంగత్యంలో ఉండి ఇప్పుడు మనం అంతా చేస్తున్నది ఇప్పుడు ఇది సత్సాంగత్యమే. ఎందుకంటే దాని గురించే మాట్లాడుకుంటున్నాము, అదే అదే ఆలోచిస్తున్నాము. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పాజిటివ్నెస్ లో ఉన్నప్పుడు మనకి దృఢపడుతుందా ఇది చేసుకోవాలి, ఈ సాధన ఇలా అనేది. అదే మనం ఒక్కళ్ళు ఉన్నప్పుడు అది కొంచెం కష్టతరం అవుతుంది. అక్క ఒక చిన్న సందేహం అక్క, మన కాలభైరవ అష్టకం ఇంట్లో చదువుకోకూడదని కొంతమంది అంటున్నారు, అది అవునా కాదా? కాదు, కాలభైరవాష్టకం చదివితే ఆ కాలభైరవుడు మన ఇంటిని రక్షిస్తూ ఉంటాడు. అది చాలా మంచిది కాలభైరవాష్టకం చదవడం అనేది. ఎందుకంటే ఇంట్లో చదువుకోవచ్చు, అది విన్నా చదవచ్చు. చదవచ్చా? అదే కొంతమంది గుళ్ళోనే చదవాలి, ఇంట్లో చదవకూడదు. లేదు, ఇంట్లో చదవడం వల్ల అంటే కాకపోతే ఇంట్లో చదివినప్పుడు ఏంటంటే మనకు కాస్త శుచిగా శుభ్రంగా ఉండి చదువుకుంటే చాలా. అంతకంటే అలా చదివినప్పుడు ఏమవుతుందంటే మన 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 ఇంటిని ఆయన కాపలా కాస్తూ ఉంటారు కాలభైరవ్. అంటే మన ఇంటి చుట్టూ ఎలాంటి దుష్ట శక్తులు లేకుండా, తర్వాత మనకి అది ఒక ఆరా లాగా పనిచేస్తూ ఉంటుంది. అది చదవడం చాలా మంచిది కాలభైరవాష్టకం. అదొకటే చిన్న సందేహం ఉండే, ఇవాళ క్లారిటీ అయిపోయింది. చదవాలి అది. కొన్ని ఇంకా ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి చెప్తారు ఏంటంటే మహిషాసుర మర్దిని స్తోత్రం చదివితే ఆడపిల్లలకి రక్షగా ఉంటుంది. ఎందుకంటే బయటికి వెళ్తే ఎలాంటి రక్ష లేదు కదా ఆడపిల్లలకి, ఎలా వస్తారు అది. అందుకని ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఆ మహిషాసుర మర్దిని స్తోత్రం చదువుకుంటే కూడా అమ్మవారు రక్షిస్తూ ఉంటుంది. ఇలా మనకి ఉన్నాయి. కాకపోతే ఏది చేసినా కూడా మనం కాస్త శుచిగా శుభ్రంగా ఉంటూ ఒక మంచి భావంతో చేసినప్పుడు మనకి ఆ ఫలితాలు కూడా అలానే ఉంటాయి. అనుమానాలతోటి చేయకూడదు మనం ఏది చేసినా కూడా. శ్రద్ధతోటి ఒక నియమంతో చేస్తే దాని ఫలితం చాలా బాగుంటుంది. అంటే కొంతమంది చెప్తా ఉన్నారు ఇది చేయొద్దు అది చేయొద్దు అనేసి. ఒక క్లారిటీ మనం తెలుసుకున్నాం అనుకో, మన మనసులో ఉన్న భావన వెళ్ళిపోతుంది కదా, అందుకని అడగడం. అవును, ఆ భావం భయపెడుతూ ఉంటారు కూడా. ఇప్పుడు లలిత కూడా కొంతమంది ఏంటంటే అమ్మో చదవకూడదు, తప్పులు పోతే మనకి వెనకాల దోషం వస్తుంది. అందుకనే లలిత ఏంటంటే ఫస్ట్ తప్పులు లేకుండా ఓర్పుగా నేర్చుకోవాలి. తప్పులు చదివితే నిజంగానే కొన్ని ఫలితాలు ఉంటాయి. అందుకని తప్పులు లేకుండా ఈ మధ్య చెప్తున్నారు కేరళలో ఈ లలిత సహస్రనామాలు చదివిన వాళ్ళు కొంతమంది సరే తప్పులు చదివితే నర్వస్ సిస్టమ్ మీద పడుతుంది. అందుకని ఏంటంటే నేను చెప్పేది ప్రతి అక్షరం పట్టుకోవాలి. ఇలా చదివేటప్పుడు ఏంటంటే వేలు పెట్టి ఒక్కొక్క అక్షరం కూడా పలుకుని దాని దీర్ఘాలు ఒత్తులు అన్ని చూసుకుంటూ నేర్చుకోవాలన్నమాట. నేర్చుకుంటూ అందుకే చెప్తాను అది ఫస్ట్ ఆ నేర్చుకోవడం మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. తర్వాత ఏంటంటే మనకి లలిత సహస్రనామాలు పూర్తిగా మనకి చదవడం అవ్వట్లేదు అంటే ఒక్క నామమైనా
మన కరెక్ట్ గా ఉచ్చారణ చేసి ఆ ఒక్క నామం రోజు చెప్పుకున్నా కూడా అదే మనల్ని తీసుకెళ్ళిపోతుంది. ఇంకో అందుకని మనం ఏంటంటే ఈ భావశుద్ధి అనేది మనకి బాగా జరగాలి. అందుకే ఈ అర్థాలు తెలుసుకుంటూ ఒక్క నామాన్ని పట్టుకున్నా కూడా అంటే మంచిగా ఉచ్చారణ చేసి, ఎందుకంటే మనం సరైన ఉచ్చారణ చేయకపోతే మనకి ఏమవుతుందంటే అర్థమే మారిపోతుంది. ఇంకోటి కూడా తర్వాత కదమ్మా, ఈ లలిత చదివేటప్పుడు అంటే పారాయణ లాగా చేసేది ఆ నామం విడివిడిగా నామాలు చేసేదానికి కూడా తేడా ఉంటుంది. పూజలో నామాలు చేసేటప్పుడు ఎక్కువ నియమ నిష్టలు ఉండాలి, కానీ పారాయణప్పుడు కొంచెం అంటే మనకు తెలిసినంత వరకు తప్పులు చదవకూడదు. ఒకవేళ తెలియక పొరపాటున ఏమైనా జరిగితే మీరు చెప్పారు కదమ్మా, ఉమాయ నమః ఉమాయ నమః అని అనుకుంటే ఉమాయ నమః, తర్వాత మన లలిత చేసినట్టు కంపల్సరీ మనం పంచాక్షరి కాస్త జపం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ జపం చేసి తర్వాత మనకి ఆ దోషాలు ఏమన్నా మనం తెలియక చేసినవి అంటే మనం అందుకని ఏంటంటే అమ్మవారికి తెలుస్తుంది మనం శ్రద్ధగా చదువుతున్నామా నేర్చుకున్నామా అని. ఆ ఉమాయే నమః అనమన్నారు కదా అని మనం రోజు దాన్ని తప్పులు చదివేసుకుని ఉమాయే నమః అనకుండా మనం అక్కడ మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నాం నేర్చుకోవడానికి అనేది కూడా అక్కడ ముఖ్యమే. పెట్టుకుని అప్పుడు ఉమాయే నమః తర్వాత రామ రామ అని కూడా అనుకోవచ్చు అని అంటారు. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ తప్పులు చదివిన దోషాలు అనేది వెళ్ళిపోతాయి అన్నమాట. అప్పుడు మనం ఏంటంటే అక్కడ మన భావంతో అంటే చాలా వరకు ఏంటంటే మనం తప్పులు చదవకుండా ఉండడానికే ప్రయత్నం చేసి చేసినా కూడా ఒక్కోసారి మనకు తెలియకుండా తప్పులు దొర్లుతూ ఉంటాయి. అప్పుడు అలాంటి దోషాలు పోవడానికి ఉమాయే నమః అనుకోవాలి. అమ్మ ఇంకొక చిన్న డౌట్, ఇప్పుడు మానసికంగా మనం అనుకునేటప్పుడు అప్పుడు ఈ దోషాలు ఆ అమ్మవారిని మనసులో ధ్యానించుకుంటూ మానసికంగా నామంలాగా అనుకునేటప్పుడు కొంచెం ఇలాంటి నియమనిష్టలు అవన్నీ మానసికంగా చేసుకునేదానికి కొంచెం అంత ఉండదేమో కదమ్మా. అంటే పైకి ఉచ్చరించకుండా జస్ట్ ఇప్పుడు రామరామ అని ఓం నమ శివాయ అని మనకి అలవాటు అయిపోయినప్పుడు మనసులో తిరుగుతూ ఉంటుంది కదా నామం. అలాంటి స్థితిలో ఉన్న నామానికి నియమనిష్టలు అవి అక్కర్లేదు. ఎందుకంటే శ్వాస ఇప్పుడు నేను లాస్ట్ పోయిన వారము వీళ్ళతో చేయించాను, సోహం చేయించాను. ఓకే, ఈ క్లాస్ లో చేయించారమ్మా? పోయిన వారం చేయించాను. ఎందుకంటే నామాన్ని మన శ్వాసతో కలిపి ఎలా చేసుకోవాలి అని. ఎందుకంటే ఈ శ్వాస అనేది మనతో ఎప్పుడు ఉంటుంది కాబట్టి నామాన్ని మనం లోపల ఉచ్చరించుకున్నప్పుడు దోషం ఉండదు. ఎందుకంటే నిరంతర నామస్మరణ అంటాం కదా, సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా ఆ నామాన్ని వదిలిపెట్టకూడదు, శ్వాసతో పాటు చేసేసుకుంటూనే ఉండాలి. నేను ఆ క్లాస్ మిస్ అయిపోయానమ్మా. ఆ రోజే సడన్ గా మా వారి కజిన్ వాళ్ళు ఉంటారు, ఆవిడ హాస్పిటలైజ్ అయితే అక్కడికి వెళ్ళడం వల్ల ఆ క్లాస్ మిస్ అయిపోయాను. శ్రీమాత్రే నమః అని అనుకున్నప్పుడు శ్రీమాత్రే నమః ఒక్క నామం పట్టుకుని అయినా దాన్ని నామస్మరణ లాగా చేసేసుకుంటూ ఉంటే దోషం ఉండదు. అంటే బోత్ ఇన్హేల్ ఎగ్జేల్ 2 సార్లు కూడా అదే నామస్మరణ కంటిన్యూ, అదే నామస్మరణ చేసుకుంటే శ్వాసతో కలిపేస్తే మనసు దాంతో లీనమైపోతుంది. ఓకే, ఇది చాలా ముఖ్యం మనకి. ఎందుకంటే ఆ శ్వాస కదా ప్రాణశక్తి, అదే ప్రాణ విద్య. అవును అవును, ఆ ప్రాణాన్ని పట్టుకోవడమే మనం. మెడిటేషన్ చేసేటప్పుడు కూడా చాలా వరకు శ్రీమాత్రే నమః అనుకుంటారక్క. మెడిటేషన్ లో కూడా చాలా మంది శ్రీమాత్రే నమః మనసులో తలుచుకొని ఆమె రూపం ఊహించుకొని మెడిటేషన్ లోకి వెళ్ళిపోతారు చాలా మంది. అది మనకి చాలా ముఖ్యం. ఎందుకంటే మన లోపల మనం ఎంత నామస్మరణ చేస్తే లోపల నుంచి అన్ని వదులుస్తూ ఉంటుంది. మనం ఎన్నిటినో పట్టుకుని ఉంటాం, మనల్ని అవి పట్టుకుంటాయి. వాటినంతా వదలాలి అంటే వదిల్చాలి అంటే నామస్మరణ తప్పితే అందులో కలియుగంలో నామస్మరణే చెప్తారు మనకి. ఈ కృతాయుగంలో ఏంటంటే తపస్సు చెప్పారనమాట. తర్వాత
త్రేతాయుగంలో యజ్ఞాలు, హోమాలు ఇవి. మళ్ళా ద్వాపర యుగంలో అంటే త్రేతాయుగంలో తపస్సుతో పాటు హోమాలు. అవి ద్వాపర యుగంలో మొత్తం యజ్ఞాలు, యాగాలు. అందుకనే వాళ్ళు అశ్వమేధ యాగం ఇవన్నీ చేస్తూ ఉండేవాడు కదా ఈ ధర్మరాజు గాని వీళ్ళంతా. ఇప్పుడు కలియుగంలో నామస్మరణ ఇవన్నీ కూడా కాదు, నిరంతర నామస్మరణ. ఈ కలి దోషం పోవాలి అంటే అదే. ఇప్పుడు చూస్తే ఈ రోజున కలి చాలా ముదిరిపోయింది, ఇంకా చాలా ముదిరిపోతుంది. చాలా అసలు ఆ ఇది నుంచి మనం తప్పించుకోవాలంటే నిరంతర నామస్మరణ. అది తప్పితే ఇంకా వేరే దారి కూడా లేదు. అమ్మా ఇప్పుడు వారాహి దేవత మన లలిత అమ్మవారిలోంచే వచ్చిందమ్మా. వారాహి దేవత లలిత అమ్మవారి దగ్గర సైన్యాధ్యక్షురాలు, దండిని దేవత. అంటే ఇవన్నీ కూడా వారాహి మంత్రిని అంటే శ్యామలాదేవి ఇవన్నీ కూడా లలిత అమ్మవారి నుంచి వచ్చిన అంశాలే. ఈ వారాహి మనకి ఎక్కడ వస్తుందంటే విశుక్ర ప్రాణహరణ వారాహి వీరనందిత అని ఉంది కదా. అంటే ఈ భండాసురుడి ఈ సోదరులు వీళ్ళన్నమాట, విశుక్రుడు విశుంగుడు. ఆ విశుక్రుడినేమో వారాహి అమ్మవారు చంపింది. అందుకనే విశుక్ర ప్రాణహరణ వారాహి వీరనందిత. అక్కడ విశుక్రుడి ప్రాణాన్ని హరించింది అనమాట. ఆవిడ దండిని దేవత రూపంలో ఉంది. దండిని అంటే అక్కడ అమ్మవారికి సైన్యాధ్యక్షురాలు, దండించే దేవత అని. ఎవరిని అంటే ఇక్కడ విశుక్రుడిని ఇక్కడ ఆవిడ దండించింది. అంటే ఆవిడ ఆ విశుక్రుడి ప్రాణాలని హరించింది అనమాట. మంత్రిని దేవత ఎవరు అంటే సలహాలు ఇస్తూ మగవాళ్ళని అయితే మంత్రి అంటారు, ఆడవాళ్ళని అయితే మంత్రిని అంటారు. శ్యామలాదేవేమో మంత్రిని దేవత అన్నమాట. ఈవిడ ఏంటంటే ఆ విషంగుని సంహరించింది అనమాట. ఈ ఇద్దరు అమ్మవారి దగ్గర ఉండి, తర్వాత అమ్మవారి హృదయంలోంచి బాలా త్రిపుర సుందరి వచ్చి ఆ బండాసురుడు 32 మంది కొడుకుల్ని ఆవిడ సంహరించింది. బాల త్రిపుర సుందరి అమ్మవారు. బాలా విక్రమానందిత అది కూడా మనకి నామం వస్తుంది కదా. ఇవన్నీ అమ్మవారి రూపాలే. కాకపోతే అందరికి అధిదేవత ఎవరు అంటే లలితా త్రిపుర సుందరి. అది శాంతి మంత్రం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. హరి ఓం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే హరి ఓం అమ్మ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే